అమరావతి నిర్మాణం పైన అడుగులు పడుతున్నాయి. కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తరువాత అమరావతిలో మళ్లీ కదలిక వచ్చింది. కేంద్రం సైతం అమరావతికి 15,000 కోట్ల రూపాయల రుణం ఇప్పిస్తామని బడ్జెట్లో ప్రకటించింది. గతంలో ఆ ఖరారు చేసిన మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగానే నిర్మాణాలు జరగనున్నాయి. కోర్టు కేసుల పరిష్కారం పైన కసరత్తు జరుగుతోంది. ఇదే సమయంలో అమరావతిలో ల్యాండ్ పూలింగ్ మరోసారి నిర్వహించేందుకు నిర్ణయం జరిగింది. రాజధాని మాస్టర్ ప్లాన్ ను పునరుద్ధరణ దిశగా సిఆర్డీఏ అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా పూలింగ్ లో ఇవ్వగా మిగిలిన భూమిని రైతుల నుంచి సేకరణ పద్ధతిలో తీసుకునేందుకు సిద్ధమైంది. ఎవరైనా రైతులు ముందుకొచ్చి పూలింగ్ పద్ధతిలో భూములిస్తే తీసుకోవాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి అంతర్గత ప్రక్రియను మొదలుపెట్టింది. రాజధాని అమరావతి పరిధిలోని పూలింగ్ ప్రక్రియ ముగిసే నాటికి 4,800 ఎకరాల భూమిని రైతులు ప్రభుత్వానికి ఇవ్వలేదు. దీనిపై అప్పటి ప్రభుత్వం 2015 చివర్లో భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చింది. అనంతరం కొంతమంది రైతులు భూములు పూలింగ్ పద్ధతిలో సిఆర్డీఏకు ఇచ్చేశారు. 2016 చివరి నాటికి 2,200 ఎకరాలు మాత్రమే పెండింగ్ లో ఉంది. పూలింగ్ కి ఇవ్వని భూమిని యాజమానులు ఎక్కువ భాగం అమ్మగా కొనుగోలు చేసిన వారు పూలింగ్ కి ఇచ్చేవారు. 2018 చివరి నాటికి మొత్తంగా 1,900 ఎకరాలు ఇవ్వాల్సి ఉంది. అప్పటి ప్రభుత్వంలో నయానో భయానో రైతులతో మాట్లాడి ఇంకొంత భూమిని సమీకరణ ప్రక్రియలో తీసుకుంది. సుమారు 1,320 ఎకరాల వరకు భూమి సేకరణ ప్రక్రియ కిందకు వచ్చింది. 2019 ఎన్నికల సమయంలో పూలింగ్ కు ఇవ్వని వారి భూములను తిరిగి వారికే ఇచ్చేస్తామని, సేకరణ నోటిఫికేషన్ రద్దు చేస్తామని వైసీపీ నాయకులు ప్రకటించారు. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 రాజధానులను ప్రకటన చేసింది. అనంతరం అమరావతి పరిధిలో పనులు నిలిచిపోయాయి. అప్పటికి పెనుమాకలో సుమారు 625 ఎకరాలు, మందడంలో 111 ఎకరాలు, వెంకటపాలెంలో 66 ఎకరాలు, ఉండవల్లిలో 120 ఎకరాలు పెండింగ్ లో ఉంది. వీటితో పాటు వెలగపూడి, మల్కాపురం, రాయపూడి, ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెం పరిధిలో సుమారు 320 ఎకరాల వరకు పెండింగ్ లో ఉంది. పూలింగ్ పరిధిలో ఉన్న గ్రామాల్లో భూములను రైతులకు ఇచ్చేయడం వల్ల అమరావతి మాస్టర్ ప్లాన్ కు ఇబ్బంది కలుగుతుందని, తాము పూలింగ్ కి ఇచ్చిన భూముల్లో మాస్టర్ ప్లాన్ అమలు జరిగేలా చూడాలని జేఎస్ తరపున రైతులు ఇటీవల కోర్టును ఆశ్రయించారు. అయితే పూలింగ్ కు సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం లేని నేపథ్యంలో సేకరణ ప్రకటన ఇచ్చి అందులో పేర్కొన్న వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పూలింగ్ కి ఇస్తే తీసుకోవాలని భావిస్తున్నారు.